ఓకే. హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు రాయన్ క్రియేటివర్స్. ప్రతి వారంలాగే ఈ వారం కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌తో మీ ముందుకైతే వచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికైతే హ్యాపీ హోలీ. ఈరోజు హోలీ సందర్భంగా అయితే ఒక వాటర్ గన్ అయితే తయారు చేశాను. మామూలుగా పీవీసీ పైప్స్ ఉంటాయి కదా, వాటితోటైతే వాటిని కట్ చేసేసి మామూలుగా పైన అయితే వాటర్ బాటిల్ పెట్టేసి దానికి హెయిర్ బ్రష్ అనేది ఇస్తే ఆ వాటర్ అనేది బాగా ఫోర్స్ మీద అయితే రిలీజ్ అవుతాయి అన్నమాట. సో అది ఎలా తయారు చేశానో ఈరోజు మీకు అయితే చేసి చూపిస్తాను. దానికంటే ముందుగా మీకు ఇలాంటి క్రియేటివ్స్ వస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇక లేట్ చేయకుండా మనం అయితే వీడియోలోకి వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, మొదటగా అయితే నేను యూపీవీసీ పైప్ని అయితే తీసుకుంటున్నాను. ఇవైతే కొంచెం హెవీగా స్టాండర్డ్గా అయితే ఉంటుంది. దీంట్లో 5 ఇంచెస్ పెట్టేసి కటింగ్ అయితే చేశాను పైప్ని. ఈ విధంగా తర్వాత 7 ఇంచెస్ కట్ పెట్టేసి దీన్ని కూడా కటింగ్ అయితే చేశాను. ఈ విధంగా ముక్కలుగా చేసుకున్న తర్వాత దీనికి టీ బెన్ అనేది ఒకటి ఉంటుంది. దీంట్లో దీన్ని అయితే ఈ విధంగా పెట్టేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ అయితే అన్నీ కూడా సెట్ చేసుకున్న తర్వాత వీటికైతే గమ్ అయితే రాద్దామనేసి వీటన్నిటి కూడా కట్ చేసి ఈ విధంగా సెట్ చేస్తాను. తర్వాత వీటి కొసలకైతే క్యాప్స్ కూడా అటు ఇటు కూడా పెట్టేశాను. సో ఈ మొత్తం కూడా పెట్టేసిన తర్వాత ఇటుపక్క కూడా ఇంకొక పైప్ని అయితే తొడిగేస్తున్నాను. సో ఈ విధంగా సెట్ చేసిన తర్వాత దీనికి ఒక ట్యాప్ అనేది పెట్టాలి. ఇది ఎందుకంటే మనకు ట్రిగర్ కింద అయితే యూజ్ అవుతుంది అనమాట. ఇది మామూలుగా మనకు వాటర్ ఫిల్టర్లో దీని అయితే ఉంటుంది. జనరల్ స్టోర్లో మనకైతే దొరుకుతుంది అనమాట. సో తర్వాత దీనికైతే ఈ పైప్కి అయితే మనకు ఎగ్జాక్ట్లీ ఫింగర్ యాడ మనకు కంఫర్ట్గా ఉంటుందో ఆడ చూసుకొని దీనికైతే హోల్ అయితే చేస్తాను. ఈ విధంగా సెట్ చేసిన తర్వాత దీంట్లో ఈ ట్యాప్ని అయితే పెట్టేస్తున్నాను. ఈ ట్యాప్కి మనకు ఇలా ట్రిగర్ అనేది మనకు రిలీజ్ అవుతుంటుంది వాటరు. ఇప్పుడు ఇంకొక టీ బెన్లో అయితే ఈ థమ్స్అప్ క్యాప్ని అయితే సెట్ చేయాలి. దీన్ని సెట్ చేయడం కోసం దీన్ని కొంచెం హీట్ అయితే చేసిన తర్వాత దీంట్లో ఈ క్యాప్ని అయితే పెడుతున్నాను. ఈ థమ్స్అప్ క్యాప్ అనేది ఎందుకంటే మనకు పైన బాటిల్ అనేది ఇక్కడ మనకు హోల్డ్ అయి ఉంటుంది. సో ఈ విధంగా క్యాప్ అనేది పెట్టిన తర్వాత మళ్ళీ ఈ టీ బెన్ని ఈ పైప్కి అయితే ఈ విధంగా ఫిట్ చేస్తున్నాను. దీనికి ఇంకొక చిన్న ముక్కనైతే పెట్టేసి దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో ఇంకొక టీ బెన్ను కూడా పెట్టాలి. ఇది కింద మనకు హ్యాండిల్కి పట్టుకోవడానికైతే ఇది యూజ్ అవుతుంది. సో లాస్ట్కి అయితే ఇంకొక ముక్కనైతే పెట్టేసి దీనికి కూడా డమ్మీ పెట్టేసి మొత్తం కూడా క్లోజ్ అయితే చేస్తున్నాను. ఎక్కడి నుంచి కూడా హెయిర్ అనేది లీక్ అవ్వకుండా ఉండడం కోసం ఇవన్నీ కూడా సెట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ ట్యాప్లో అయితే ఒక పైప్ని అయితే పెట్టాలి. సో ఇది కొంచెం లూజ్ అవుతుంది. దానికోసం అనేసి నేను ఒక నట్టును అయితే దీంట్లో పైప్కి అయితే పెట్టేసి దీన్ని ఈ ట్యాప్కి అయితే ఎక్కిస్తున్నాను. తర్వాత దీనికి గమ్ అనేది రాసి పెవికిక్ అనేది రాసిన తర్వాత మనకు హెయిర్ అనేది లీక్ అవ్వదు. ఈ పైప్ అనేది లూజ్ ఉండడం కోసం ఈ విధంగా సెట్ చేశాను. ఇప్పుడు ఈ పైప్ని ఈ పైప్లో నుంచి తీయాలి. ఈ చిన్న పైప్ ట్యూబ్ ఉంది కదా, ఈ ట్యూబ్ని అయితే ఈ పైప్లో నుంచి తీయాలి. అందుకోసం ఇక్కడ ఒక చిన్న హోల్ని అయితే చేస్తాను. సో దీన్ని అయితే బయటకైతే ఈ విధంగా అయితే ఫైనల్గా అయితే తీసాను. తీసిన తర్వాత ఇప్పుడు ఈ లాస్ట్ కొసకున్నటువంటి దానికి క్యాప్కి అయితే హోల్ అయితే చేసి దాని నుంచి అయితే ఈ పైప్ని అయితే తీస్తున్నాను. సో ఈ విధంగా ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేస్తున్నాను ట్యూబ్ని. టూ లీటర్ థమ్స్అప్ బాటిల్ అయితే దీనికోసం వాడుతున్నాను. జనరల్గా 1 లీటర్ థమ్స్అప్ బాటిల్ కూడా వాడచ్చు. కాకపోతే వాటర్ అనేది ఎక్కువ స్టోర్ అవ్వడం కోసం 2 లీటర్స్ థమ్స్అప్ బాటిల్ అయితే వాడుతున్నాను. అలాగే మనకు బైక్కి ఎయిర్ లాక్ అనేది ఉంటుంది, మన ఎయిర్ వాల్ అంటారు. దీన్ని అయితే దీని లోపల వేస్తున్నాను. తర్వాత ఈ బాటిల్కి అయితే చిన్న హోల్ అయితే తీసి దీని అయితే బయటికి అయితే తీసిన తర్వాత దీనికి ఒక రబ్బర్ వాచర్ అనేది వేస్తాను. ఈ విధంగా వేసి దీని మీద వాచర్ అనేది వేసి ఫుల్ టైట్గా ఫిక్స్ అయితే చేయాలి. ఎక్కడ కూడా ఎయిర్ లీక్ అనేది జరగకుండా ఉండడం కోసం ఫుల్ టైట్గా దీని అయితే టైట్ అయితే చేస్తాను. ఇప్పుడు ఈ థమ్స్అప్ క్యాప్కి అయితే ఒక చిన్న హోల్ అయితే చేయాలి. వాటర్ అనేది ఈ పైప్ లోపల స్టోర్ అయి ఉంటుంది. తర్వాత మనం ఎయిర్ అనేది ఇచ్చినప్పుడు అది ఒకేసారి వాటర్ అనేది రిలీజ్ చేస్తుంది. సో ఇప్పుడు ఈ ట్యూబ్కి అయితే పెవికిక్ అనేది రాస్తున్నాను. తర్వాత ఈ ట్యాప్కి కూడా ఎంసీల్ అనేది రాశాను. వాటర్ మనకు ఎయిర్ అనేది లీక్ అవ్వకుండా ఉండడం కోసం.
ఈ క్యాప్కి కూడా ఫెవిక్విక్ అనేది రాసి దీని లోపల పెట్టేసి టైట్గా ఫిక్స్ అయితే చేశాను. ఇప్పుడు ఈ పార్ట్స్ అన్నిటికి కూడా గమ్ అనేది రాసి మళ్ళీ మొత్తం కూడా రీబిల్డ్ చేస్తాను నేను. సో అన్నీ కూడా కరెక్ట్ సెట్ అయినాయి కాబట్టి మళ్ళీ గమ్ రాసేసి యథావిధిగా అన్నిటిని కూడా ఫిట్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే గన్ అయితే రెడీ అయిపోయింది. దీనికైతే 2 లీటర్స్ వాటర్ బాటిల్ అయితే వాడతాను, థమ్స్అప్ బాటిల్. దీంట్లో వాటర్ అయితే నింపేసి ఇక్కడ ఎయిర్ వాల్ ఉంది కదా, దీంట్లో అయితే గాలి అయితే నింపేస్తే బాగా ప్రెషర్కి అయితే వాటర్ అయితే వెళ్తాయి అనమాట. ఒకసారి మనం ట్రై అయితే చేద్దాం. సో ఫస్ట్ అయితే దీనికైతే వాటర్ అయితే నింపేస్తాను. సో దీనికైతే క్యాప్ అయితే ఫుల్ టైట్గా ఫిక్స్ అయితే చేసేస్తా. దీన్ని నింపేస్తే అయిపోతుంది. ఓకే, కొంచెం వెయిట్ అనమాట, అందుకే 1 లీటర్ అయితే వాడుకోవచ్చు. ఓకే, ఇదనమాట. ఇక్కడ నుంచి అయితే వాటర్ అయితే వస్తాయి. మనం ఇక్కడ ఇది ట్యాప్ నొక్కుతామంటే మనకు వాటర్ అయితే వస్తాయి అనమాట. ఇప్పుడు దీంట్లో అయితే వాటర్ అయితే ఫోర్స్గా రావడం కోసం గాలి అయితే కొట్టాలి. చిన్నప్పుడు ఇప్పుడు సైకిల్కి అయితే గాలి కొట్టాను, మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు కొట్టాల్సి వస్తుంది. ఓకే, గాలి అయితే కొట్టేస్తా. కాకపోతే అక్కడక్కడ కొంచెం లీకులు ఉన్నాయి, అడ్జస్ట్ చేసుకోండి. ఎవడొస్తా చూసుకోండి. ఓకే, చూసారా ఫ్రెండ్స్, ఇదన్నమాట వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.